స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలారా, నియోజకవర్గ ప్రజలారా, స్థానిక సంస్థల ఎన్నికల యొక్క వాతావరణంలో భాగమే ఈ పురపాలక సంఘ ఎన్నికలు కూడా. ఫస్ట్ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆ వేడి ఇక్కడనే ప్రారంభమవుతుంది, టౌన్లోనే. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ప్రజలతో కొన్ని విషయాలు ముచ్చటించాలనిపిస్తూ ఉంది. మొదటిది, ఇది కార్పొరేషన్ అవుతుందా లేకుంటే మున్సిపాలిటీగా ఎన్నికలు జరుగుతాయనే ఒక అనుమానం మీకుంది. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కార్పొరేషన్ చేయాలని చెప్పి ఆయన ఉద్దేశం. మరి ఆయన ఉద్దేశం వెనుక ఏ మర్మం దాగిందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన మర్మం అయితే ఒకటే: గుంపులో గోవిందా అని ఎన్నికలు జరపడానికి ఆయన ఇష్టపడడంలే. 123 మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు ప్రొద్దుటూరుకు జరగద్దనేది ఆయన ఉద్దేశం. సపరేట్గా జరగాలి. ఇది సపరేట్గా జరగాలంటే దీని కార్పొరేషన్ పేరుతో ఆలస్యం జరిగితే, ఎప్పుడో రేపు సంవత్సరంలో కార్పొరేషన్ చేయగలిగితే 27వ సంవత్సరంలో 6 నెలలోనో 5 నెలలోనో 7 నెలలోనో ఎలక్షన్ చేసినప్పుడు ఏదో కొత్తగా ఇది ఒకటి జరుగుతుంది, లేదా ఇట్లాంటి 1, 2 ఉంటే జరుగుతాయి. అట్లా గుంపులో గోవిందా కాకుండా సపరేట్గా ఎన్నిక జరిగితే గన ఒక్కొక్క వార్డుకు వచ్చి ఒక మినిస్టర్ కూర్చుంటాడు, ఒక్కొక్క వార్డుకు వచ్చి ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే కూర్చుంటాడు. పోలీస్ శాఖ అంతా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి డబ్బులు వాళ్ళే తీసుకొచ్చి ఏర్లై పారిచ్చి, నంద్యాల ఎలక్షన్ జరిగింది కదా, నిన్న పులివెందుల జెడ్పీటీసీ జరిగింది కదా, అట్లా ఏకపక్షంగా ఎన్నికను నిర్వహించుకునేదానికి ఆస్కారం అవుతుంది. అదే ఇప్పుడు అన్ని దానిలతో పాటు గుంపులో గోవిందైతే ఆ పప్పులు ఉడకవు. ఈ కారణంతోనే ఆయన కార్పొరేషన్ కావాలని కోరుకుంటున్నాడు. అయితే మాకు ఉండబడిన విశ్వసనీయ సమాచారం ప్రకారం కానీ, అధికారుల ద్వారా మాకు తెలిసిన సమాచారం కానీ, పత్రికలు ఆంధ్రజ్యోతి కానీ మరొక పత్రిక కానీ రాసిన దాని ప్రకారం ఇది కార్పొరేషన్ అయ్యేదానికి అవకాశం చాలా స్వల్పం. కార్పొరేషన్ కావాలంటే ఇప్పుడు కాదు, ఎప్పుడో రేపు సంవత్సరంలో ఎన్నిక జరుగుతుంది. అంతవరకు దీన్ని ఆపాలా. అంతవరకు దీన్ని ఆపితే విలీనమయ్యే 5 పంచాయతీల ఎలక్షన్స్ను కూడా జెడ్పీటీసీ ఎన్నిక ఆపాలా, ఎంపీటీసీ ఎన్నికలు ఆపాలా, సర్పంచ్ ఎన్నికలు ఆపాలా. ఈ ఎన్నికలన్నీ ఆపితే 14వ ఫైనాన్స్ ఏవైతే ఉందో వార్షిక ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు రావని ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటున్నారు. టెక్నికల్గా ఉండబడిన ఈ కారణాల చేత ఇది కార్పొరేషన్ అయ్యేదానికి అవకాశం చాలా బలహీనము కావని పత్రికలు చెప్తున్నాయి, అధికారులు చెప్తున్నారు. వరదరాజిరెడ్డి గారి యొక్క పథకం ఫలించలేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా కార్పొరేషన్ జరిగినా, పురపాలక సంఘానికి ఎన్నికలు జరిగినా, 26లో జరిగినా, 27లో జరిగినా, ఎట్లా ఏ పద్ధతుల్లో ఎప్పుడు వాళ్ళు చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నా అభిప్రాయం ఒకటే: ప్రజలకు, మా పార్టీ కార్యకర్తలకు. ప్రజలకైతే నా అభిప్రాయం, నా విజ్ఞప్తి, నా మనవి 2 చేతులెత్తి నమస్కరించేది ఒకటే. 2 సంవత్సరాల కిందట పొరపాటు పన్నారు. 2 సంవత్సరాల కిందట తన్నే ఆవును పోగొట్టుకొని పొడిచే దున్నబోతుని తెచ్చుకున్నాం. ఇది ప్రజలందరికీ కూడా అవగతమైంది, బాధపడుతున్నారు. చెప్పిన ఏ సంక్షేమ పథకాలను కూడా మీకు అందించలేకపోయినాడు ఆయన. ఆడపిల్లలకు 1500 ఇవ్వలేకపోయినాడు, నిరుద్యోగ భృతి 3000 ఇవ్వలేకపోయినాడు, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయినాడు, 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వలేకపోయినాడు, 60 సంవత్సరాలకు నూతన పెన్షన్ ఇవ్వలేకపోయినాడు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు 2 సంవత్సరాలకు 6 ఇవ్వలేకపోయినాడు, జగనన్న కాలనీలు ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేకపోయినాడు. ఇవి కాకుండా ఈ రాష్ట్రంలో ఎవరి దగ్గర రూపాయి లెక్కలేని పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ అటకెక్కిచ్చినాడు. కాలిరిగి ఆసుపత్రికి పోతే 70,000 లక్ష రూపాయలు ఉంటే లోపలికి రా, లేకపోతే ఇంటికి పోంటున్నారు. అప్పు చేసి చూపించుకోవాలా, లేదంటే మూలబడి కాలవడాలా, లేదంటే చచ్చిపోయి కాటికి పోవాలా. ఇది ఈ ప్రభుత్వం. ఇవన్నీ మీకు తెలుసు ప్రజలారా. పొద్దుటూరు పట్టణానికి ఆనాడు నీళ్ళు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, పార్కు కట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, మైదుకూరు రోడ్డు అందంగా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. అన్ని రకాలుగా నేను నా మానవతా హృదయాన్ని ప్రదర్శించి ప్రతి మనిషికి అందుబాటులో ఉండి నేను సహాయపడినా తల్లి. ఇన్ని చేసినప్పటికీ కూడా నేను ఓడిపోయినందుకు నాకేం బాధ లేదు. మీకు నష్టం జరుగుతుందని నా బాధ. చంద్రబాబు నాయుడు మరొకసారి మిమ్మల్ని మోసం చేస్తాడనే ఆనాడు నా బాధ. జగన్ వచ్చింటే మీ కుటుంబాలు బాగుండు, మీ పిల్లలు బాగుండిండు. చంద్రబాబు నాయుడు వస్తే మీ పిల్లలకు విద్య ఉండదు, ముసలోళ్ళకు ఆరోగ్యం ఉండదు, ఆడవాళ్ళ చేతిలో డబ్బులు ఉండవు. ఇవి సత్యమా అసత్యమా తల్లి నేను మాట్లాడేది? ఇవి సత్యమైనప్పుడు జరిగిన పొరపాటు సరిదిద్దుకునే భాగంగా అక్టోబర్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి జెండా చేతబట్టినటువంటి అభ్యర్థులను గెలిపించి మన జీవితాలకు మళ్ళీ మెల్లగా మెరుగుపరుచుకునేదానికి, ఈ ప్రభుత్వాన్ని ఎదిరించేదానికి మాకు శక్తిని ఇవ్వండి తల్లి. ఇంకా 2.5 సంవత్సరం ఈ ప్రభుత్వం ఉంటుంది. మరి ఈ ప్రభుత్వాన్ని మేము ఎదిరియాలంటే నేను ఎమ్మెల్యే కాదు, అన్న కౌన్సిలర్ కాదు, ఈ అన్న కౌన్సిలర్ కాదు, వాడు మున్సిపల్ చైర్మన్ కాదు, కాజా మున్సిపల్ వైస్ చైర్మన్ కాదు, మా వాళ్ళు కౌన్సిలర్లు కాదు, ఎంపీటీసీలు కాదు. ఏమీ శక్తి లేకుండా మీ తరపున ఈ ప్రభుత్వంతో కొట్లాడేదానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మాకంటూ ప్రజల తరపున ప్రతినిధులుగా కొంత శక్తిని మీరు ఇస్తే, ఆ శక్తి ఎవరు ఇవ్వగలుగుతారు తల్లి? మీరే ఇవ్వగలుగుతారు. మీరు కానీ ఆ శక్తిని మాకు ఇవ్వగలిగితే ఇంతకంటే గట్టిగా మీకోసం మేము కొట్లాడగలుగుతాం, ఇంతకంటే గట్టిగా మీ తరపున మేము ఉద్యమాలు చేయగలుగుతాం. మీకు రావాల్సిన హక్కుల కోసం, మీకు రావాల్సిన డబ్బుల కోసం, మీ పిల్లల చదువు కోసం మేము పోరాడతాం. అందుకే మళ్ళీ మీ సోదరుడు రాచమల్లు 2 చేతులెత్తి వినయపూర్వకంగా మీకు నమస్కరిస్తూ ఉన్నాడు. నేటి నుంచి అక్టోబర్ ఎన్నికలు అయిపోయేంత వరకు ప్రతినిత్యం మిమ్మల్ని కలుసుకుంటూనే ఉంటాను. ఈ విధంగా నేను
జరిగిన పొరపాటును సరిదిద్దండి. మనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకునే క్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి. ఎక్కడ ఫ్యాను గుర్తు తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఎవరినైనా గెలిపించండి. ఇక వాళ్ళు పోలీసులు దౌర్జన్యం చేస్తారని చెప్పి ఎవరైనా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అనుకుంటా ఉన్నా, లేకుంటే వాళ్ళు డబ్బులు ఏర్లై పారిస్తారని చెప్పి ఎవరైనా మన వాళ్ళు అనుకుంటా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు నేను బలంగా గట్టిగా విశ్వసించి చెప్తా ఉన్నా. నేను ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2019లో మనం అధికారం ఉన్నప్పుడు మున్సిపల్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఒక్కసారి మీరే ఆలోచించండి కార్యకర్తలారా, పోలీసులారా. ఒక్క చోటున్న ఒక కేసు ఉందా? ముక్తార్ మీద కానీ, సుధాకర్ మీద కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఒక కేసు లేదు. ఒక్కరి మీద దౌర్జన్యం కానీ, దాడి కానీ లేదు. వాళ్ళు డబ్బులు పంచుతుంటే మరొకటి పంచుతుంటే పట్టుకునేది లేదు. ఇరు పార్టీలకు సమానమైనటువంటి ఎన్నికల న్యాయమే చేపించినాం ఆ రోజు మేము. 41 వార్డులకు 9 వార్డులు ఏకగ్రీవమైనాయి. 9 వార్డులు కూడా మేము చేసుకోలే. బలమైనటువంటి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి లేక మీరెవరో కాటిగానే బూటిగానే పెడితే వాళ్ళకి మీరు లెక్కలు ఇచ్చి అన్ని రకాల సంరక్షణ చేయలేకపోతే ఎందుకు రేపు అనవసరం మాకు 20 వస్తుంది 10 వస్తుందని చెప్పి 10 లక్షలకు 15 లక్షలకు మీ బీఫారాలు అంగట్లో పొంగనాలు బుగ్గ్యాలు కట్టుకునే దానికి అమ్మినట్టు మీ బీఫారం అమ్మినారు. అంతే కదా? ఇది వాస్తవమా కాదా? ఆ 9 పోతే మిగిలిన 32 ఎన్నికలు జరిగినాయి. 32 చోట 6వ వార్డులో మా జయంతమ్మ పోటీ చేసింది. ఆడెవరో చేసినారు ఎస్సీలకు. మేము ముక్కినాం, మీరు ముక్కినారు. మేము కాళ్ళు పట్టుకున్నాం, మీరు కాళ్ళు పట్టుకున్నారు. మీరు డబ్బులు ఇచ్చినారు, మేము డబ్బులు ఇచ్చినాం. మరి మేము అధికార పార్టీ అని చెప్పి పోలీసులను ఉపయోగించి జయంతమ్మను ₹1 ఖర్చు పెట్టకుండా, ఒక్కరి కాళ్ళు ముక్కకుండా, ఒక్కరి కడుపులు పట్టుకోకుండా మేము గెలిచినామా? మేము గెలిచలే. అంటే ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించినాడు రాచమల్లు. ఆ రోజు ప్రజాస్వామ్యానికి బంగారు బాట వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ. ఈ రోజు కూడా పోలీసులు అట్టే పనిచేయాలని కోరుకుంటానా, వినయపూర్వకంగా చెప్పుకుంటానా. నా లోపల ఉండే బాధ మీకు చెప్పాలి కాబట్టి చెప్పడమే తప్ప ఇది పొగురుబోత్తనం కాదు. ఒకవేళ మీరు మీ డ్యూటీని సక్రమంగా నిర్వర్తించకపోతే తెలుగుదేశం పార్టీ కోసం, కానీ నేను నా డ్యూటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం విస్మరించజాలడు రాచమల్లు. మీరు మీ డ్యూటీ తప్పినా నేను నా డ్యూటీ తప్పలేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం నేను చెప్పినా కదా, నా ధనాన్ని, నా మానాన్ని, నా ప్రాణాన్ని, ఒక్క మాట ఏంది, నా భార్యను కూడా వీధిలో పెట్టేదాన్ని సంసిద్ధంగా ఉండా. అంటే వీధిలో అంటే నా అర్థం ఏం తెలిసిన, పోరాటం చేసేదానికి, కొట్లాడేదానికి పురుషులు స్త్రీలు అనే వ్యత్యాసం లేకుండా అందరం కలిసి తల్లుల పిల్లలను కూడా మా కోసం, మా వాళ్ళ కోసం కొట్లాడేదానికి సంసిద్ధంగా ఉండా. ఎంతవరకు నేను ఉంటాను అనేదాన్ని పోలీసులో చెప్తానంటే, నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నిజాయితీగా గెలిపించుకునే దానికోసం, ప్రజాస్వామ్యబద్ధంగా వారి ఎన్నికల్లో వారికి అవకాశం కల్పించేదానికోసం ఎక్కడో నేను భవనంలో ఉండే నేను పూరి గుడిసెలోకి వచ్చేదానికి కూడా సంసిద్ధమే. ఈసారి సజావుగా క్యాన్వాస్ చేసి ఇంటికి పోవాల్సిన నేను, దౌర్జన్యం జరిగితే, ప్రజాస్వామ్యాన్ని మీరు ఎగతాళి చేస్తే, నా పార్టీ అభ్యర్థులను ఓటమికి మీరు కారణభూతమయ్యే పరిస్థితికి పోలీసులు ప్రయత్నిస్తే ఇంటికి పోవాల్సిన నేను జైలుకైనా పోతా, కాటికైనా పోతా. కానీ వదలడం అయితే వదలను. మీరు డ్యూటీ విస్మరించిన నేను మాత్రం నా డ్యూటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, నా కార్యకర్తల కోసం విస్మరించను. నా లక్ష్యం ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన కార్యకర్తలను సంరక్షించడం, 2 మేమందరం కలిసి ప్రొద్దుటూరు పట్టణ ప్రజల సంతోషం కోసం జీవించడం. ఈ 2 దానిల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా చట్టానికి లోబడి నేను పనిచేస్తా. పోలీసులు కూడా సహకరించాలని ఈనాడు మొదలు పెట్టుకుంటే 2 నెలల వరకు మిమ్మల్ని ఇదే విజ్ఞప్తి చేస్తా. సెలవు. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.